కన్నప్పకి అడుగడుగున అడ్డంకులే. మొన్న హార్డ్ డిస్క్ పోతే నేడు బ్రాహ్మణుల ఫైరింగ్. అదే జరిగితే సినిమాను అడ్డుకొని కోర్టులో కేసు వేసి రిలీజ్ ఆపేస్తామంటూ కామెంట్స్. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరో వివాదంలో చిక్కుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎప్పటి నుంచో కూడా ఈ సినిమా మీద ఎన్నో కాంట్రవర్సీస్ వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్గానే హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయింది అన్నారు. దాని తర్వాత సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ కూడా ఒకటి పెట్టారు. నీ కోసం చేసేటువంటి యజ్ఞంలో ఎందుకు నాకు అంత ఎదురీతలు అని కూడా కొన్ని టీం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ హార్డ్ డిస్క్ పోయింది. మరి హార్డ్ డిస్క్ ఎవరు తీసుకున్నారు ఏంటని కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అండ్ దాని తర్వాత ఫైనల్లీ అటో ఇటో హార్డ్ డిస్క్ దొరకడమా, లేకపోతే ఆ డేటా కలెక్ట్ చేసుకోవడమా ఏదో చేసి మొత్తంగా సినిమాని రిలీజ్కి రెడీ చేద్దామని కూడా అనుకున్నారు. ఇక June 27న వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అయితే ఈ టైంలోనే కన్నప్ప మీద మరో వివాదం నడుచుకుంటూనే ఉంది. అదేంటంటే గత సంవత్సరం సెప్టెంబర్లో కన్నప్ప నుంచి పిలక గిలక అనే కామెడీ క్యారెక్టర్లను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో పిలక గిలక క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తుంది ఎవరో కాదు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు అండ్ సప్తగిరి గారులకు సంబంధించినటువంటి పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇదే పిలక గిలక క్యారెక్టర్లపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేస్తే బ్రాహ్మణ సంఘాలు ఎందుకు విమర్శిస్తున్నాయి అంటారా? ఎస్, దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే తమ మనోభావాలను కించపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైంలోనే బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పలు డిమాండ్స్ వ్యక్తపరిచారు. నేడు June 7 అంటే ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్నటువంటి కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. గుంటూరులో జరిగినటువంటి మీడియా సమావేశంలో శర్మ ఈ సినిమాలో బ్రాహ్మణుల షూటింగ్కి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వాలని అటు మోహన్ బాబు గారిని మరియు విష్ణు గారిని ఇద్దరిని కూడా కోరారు. అయితే శ్రీధర్ శర్మ గారి మాటల్లోనే కన్నప్ప సినిమాకు సంబంధించినటువంటి పిలక గిలక అనే పోస్టరు బ్రాహ్మణులను తీవ్రంగా కించపరిచే విధంగా ఉందని అండ్ ఈ సీన్స్ తొలగించాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు అంటే సెంట్రల్ ఫిలిం బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అండ్ గతంలోనూ మోహన్ బాబు గారు అనేక సినిమాలలో బ్రాహ్మణులను కించపరిచే క్యారెక్టర్స్ను కూడా ఆయన చేయడం జరిగింది. అండ్ బ్రాహ్మణుల పిలక ఎంత పవిత్రం అనేది మోహన్ బాబుకి జీవితంలో కూడా తెలియదు. అంతేకాకుండా హైదరాబాద్లో గతంలో బ్రాహ్మణులపై మోహన్ బాబు అండ్ విష్ణు ఇద్దరు కూడా దాడి చేసిన ఘటనలున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే పిలక గిలక పోస్టర్పై సినీ పెద్దలు సైతం స్పందించలేదు. కానీ ఎవరు స్పందించాలి, ఎవరూ చేయలేదు. అండ్ దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాట్లాడినట్టు సినీ పెద్దలకు కన్నప్ప సినిమాలో ఉన్న దారుణ సన్నివేశాలు కనిపించడం లేదా అని కూడా శ్రీధర్ శర్మ గారు ప్రశ్నించారు. అయితే అలాగే మోహన్ బాబు గారి కుటుంబం సభ్యుల సినిమాల ప్రారంభానికి కూడా పూజలు నిర్వహించేది అంటే పూజలు చేస్తుంది కూడా బ్రాహ్మణులే అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే అలాంటి బ్రాహ్మణులపై కించపరుస్తూ సన్నివేశాలు తీయడం సినిమా వారికి ఎంతవరకు కరెక్ట్? దమ్ముంటే సినిమా హీరోలు, నిర్మాతలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు వారి కులాలకు సంబంధించినటువంటి సినిమాలు తీయగలరా అని కూడా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ శర్మ గారు ప్రశ్నించారు. మరి ఈ విషయం పైన సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో తెలీదు. బట్ ఇంకా రియాక్ట్ అయితే అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడే కాదు, గతంలో మంచు విష్ణు గారి సినిమా ఏదైతే దేనికైనా రెడీ సినిమా టైంలో కూడా వీళ్ళిద్దరూ అంటే ఆ టైంలో కూడా సేమ్ ఇష్యూస్ ఇలానే వచ్చాయి. అంటే బ్రాహ్మణులని అవమానించారు అన్న ఉద్దేశంతో గతంలో కోర్టులో కూడా కేసు వేశారు. కోర్టులో వేసేసి దాని పెద్ద రచ్చ జరిగింది. ఆ రచ్చ టైంలో కొన్ని ఇంపార్టెంట్స్ ఏవైతే 2-3 సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ కూడా తీసేశారు. ఎందుకు అంటే దేనికైనా రెడీ సినిమాలో అలా విష్ణు గారు అంటే అటు ఇద్దరు ఒక హిందూ ముస్లింకి పుట్టినటువంటి ఒక వ్యక్తి. సో అయితే ఆయన నమాజ్ చేస్తున్నటువంటి వీడియోలు ఉంటాయి. అండ్ దాని తర్వాత ఆడ మంత్రాలు చదువుతూ పక్కకెళ్ళి బిర్యానీ తినేటువంటి చికెన్ పీసులు తినేటువంటి సీన్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఆయన అందరూ కూర్చుంటారు అక్కడ, అంటే సీన్లో కూర్చొని పూజారులందరూ కూడా మంత్రాలు చదువుతూ ఉంటే ఈయన సార్ వస్తారనే పాట పాడతారు. సో ఇవన్నీ కూడా ఈ సీన్స్ అన్ని కంప్లీట్గా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేటువంటి సీన్స్ అన్నీ కూడా దేనికైనా రెడీ సినిమాలో ఉన్నాయి. అండ్ అప్పుడే బ్రాహ్మణ సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ టైంలోనే ఆ సినిమాలో సంబంధించిన కొన్ని సీన్స్ తీసేశారు. దాని తర్వాత సినిమా సజావుగానే జరిగింది. బట్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కన్నప్ప ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. అంటే మంచు ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్నాయి. దాని తర్వాత సినిమాకి సంబంధించి పోస్ట్ పోన్లు అవుతున్నాయి. సీజీ సరిగ్గా రాలేదని మళ్ళీ ఒక డేట్ మార్చారు. దాని తర్వాత హార్డ్ డిస్క్ ఏదో మిస్ అయిందన్నారు. అదే హార్డ్ డిస్క్లో ప్రభాస్ గారి సీన్స్ ఉన్నాయన్నారు. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా దాంట్లోనే ఉన్నారు. బట్ అనూహ్యంగా అది దొరికింది. అది మళ్ళీ
మనోజ్ గారి మీదకి వెళ్ళింది, మనోజ్ ఇదంతా చేయించారు అని చెప్పేసి ఇలా ఇలా చాలా చాలా వరకు కూడా కాంట్రవర్సీస్ క్రియేట్ అయినాయి ఆ సినిమా మీద. సో ఫైనల్లీ అన్ని అడ్డంకులు దాటుకొని ఇక సినిమా June 27న రిలీజ్ అవుతున్నటువంటి టైంలో ఎప్పుడో రిలీజ్ చేసినటువంటి పిలక గిలక అనేటువంటి పోస్టర్లు, అదే బ్రహ్మానందం గారిదే టు సప్తగిరి ఈ 2 పోస్టర్లు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ దర్శనం ఇచ్చి సో ఇవి మళ్ళీ కాంట్రవర్సీస్కి క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో కూడా మీరు గమనిస్తే కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే అడవిలో చేపకు ఈద నేర్పి సింహానికి వేట నేర్పినటువంటి వీళ్ళిద్దరూ ఈరోజు పాఠాలు చెప్పడానికి అడవికి వచ్చారనే టైప్ ఆఫ్లో ఒక పోస్ట్ ఉంటుందన్నమాట. సో అది 24 ఫ్రేమ్ డైరెక్ట్ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది, అది ఎప్పటిదో. బట్ మరి ఇన్ని రోజులు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇన్ని రోజుల తర్వాత అది తిరుగుతూ బ్రాహ్మణ సంఘాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి అది హర్ట్ అయ్యి ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇన్ కేస్ ఇలాంటి సీన్లు సినిమాలో ఇంకేమన్నా ఉంటే కనుక డెఫినెట్గా తీసేయాలి అన్న వాదన కూడా వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. అండ్ ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా మనకు తెలుసు చాలా చాలా భారీ బడ్జెట్ తోటి, ఈవెన్ మంచు విష్ణు గారి లైఫ్లోనే చాలా బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది. దాంట్లో అక్షయ్ కుమార్ గారు నటిస్తున్నారు, బాలీవుడ్ నుంచి వెళ్ళి టాలీవుడ్ నుంచి వెళ్ళి ప్రభాస్ గారు ఒక రుద్ర క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు అండ్ కాజల్ అగర్వాల్ గారు, చాలా ఇలా బ్రహ్మానందం గారు, ఇలాంటి పెద్ద లెజెండరీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా అందరూ కూడా కన్నప్పలో ఉన్నారు. సో కాబట్టి కన్నప్ప చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. ఏంటంటే ఇది ఆల్రెడీ కృష్ణంరాజు గారు గతంలో తీసేటువంటి భక్త కన్నప్ప సంబంధించినటువంటి స్టోరీనే. బట్ దీంట్లో మోహన్ బాబు గారిది, మోహన్ లాల్ క్యారెక్టర్స్ లేవు. బట్ వీళ్ళు దాన్ని యాడప్ చేసి ఈ సినిమాని మళ్ళీసారి టేకప్ చేశారు. అయితే ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫస్ట్ అక్షయ్ కుమార్ గారు చేయాల్సి ఉండేనట. బట్ అది అనూహ్యంగా ఈయన ఈ క్యారెక్టర్ చేయడం, అది అక్షయ్ కుమార్ గారు చేయడం. సో మొత్తంగా ఈ సినిమా ఒక హైప్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. అండ్ విష్ణు గారు 2 కూతుళ్ళు కూడా ఈ సినిమాలో నటించారు. కాబట్టి మొత్తంగా సినిమాకి ప్రాణం పెట్టి తీశారు. అండ్ చాలా బడ్జెట్ తోటి పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు. బట్ ఈ సినిమా గనక అండ్ చాలా చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతూ పక్కన పెడితే కొన్ని అనూహ్య విషయాలు కూడా దీంట్లో జరుగుతాయి. ఇప్పుడు కన్నప్ప ఏదైతే ఉందో ఓటీటీ రైట్స్ కూడా ఇంతవరకు ఏ డిజిటల్ రైట్స్ కూడా ఇవ్వలేదట. ఓన్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఆ ఓటీటీ రైట్స్ అమ్ముతానని విష్ణు గారు అయితే కూర్చున్నారట. మేబీ మరి ఏ సినిమా అయినా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ముందుగానే ఓటీటీకి డీల్స్ వెళ్ళిపోతాయి. సో ఓటీటీకి మాట్లాడుకొని దాని తర్వాత ఇన్ని రోజుల వరకు స్క్రీనింగ్ థియేటర్లో ఉండాలి, దాని తర్వాత ఓటీటీలకు రావాలని ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ మీదనే సినిమాని రిలీజ్ చేస్తారు. బట్ వీళ్ళు ఇంతవరకు ఒకవేళ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా తెలీదు, ముందుగానే మాట్లాడుకున్నారు కాబట్టి ఇచ్చే ప్రైజ్ ఇచ్చి ఓటీటీ తీసేసుకుంటుంది. బట్ ఇన్ కేస్ సినిమా పాజిటివ్ టాక్ వస్తే బాగానే మంచి రేట్ తోటే తీసుకుంటుంది. కానీ ఇన్ కేస్ కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఓటీటీ చాలా చాలా తక్కువకు డిమాండ్ చేసే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. బట్ మరి ఆ బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా అనుకున్న దానికి ఒక 2 or 3 టైమ్స్ ఎక్కువైందట. మరి ఈ బడ్జెట్ అంతా కలెక్ట్ చేస్తుందా లేదా అనేది తెలీదు. అండ్ దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హరిహర వీరమల్లు డెఫినెట్గా ఉంటుంది అనుకున్నారు. బట్ హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు కనుక ఉండుంటే డెఫినెట్గా చాలా పెద్ద దెబ్బ పడేది కన్నప్ప సినిమాకి. కానీ ఇక్కడ హరిహర వీరమల్లు లేదు కాబట్టి ఎంతో కొంత సేవ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేటువంటి అన్ని సినిమాలు ఆల్రెడీ తగ్ లైఫ్ చాలా చాలా కొంచెం నెగిటివ్ టాక్ తోటి అది అలానే వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు కూడా రిలీజ్కి లేదు. ఇక మిగిలిందల్లా 2 సినిమాలు, ఒకటి కుబేరా, 2 విష్ణు గారిది కన్నప్ప. సో కుబేరా ఆల్మోస్ట్ అంటే 2 తెలుగులో తమిళ్లో ఓకే, కానీ బట్ కన్నప్ప మాత్రం ఇండియా వైడ్గా మాత్రం ఎంతో కొంత రెస్పాన్స్ డెఫినెట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ మరి ఇది ఎంతవరకు అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే సినిమా బాగుంటే మాత్రం డెఫినెట్గా ఇటు హరిహర వీరమల్లు అండ్ దాని తర్వాత తగ్ లైఫ్ ఈ 2 ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి. సో దీనివల్ల ఈ 2 సినిమాల వల్ల పెద్ద టెన్షన్ ఏం లేదు కన్నప్పకి. బట్ ఒక కుబేరా ఉంది. బట్ అది కొంచెం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కుబేరాని కూడా బీట్ చేసి ఒక మంచి ఆల్ టైమ్ రికార్డ్గా అండ్ పెట్టినటువంటి డబ్బులు కూడా ఈజీగా కలెక్ట్ చేసే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. బట్ అన్ని అడ్డంకులు వచ్చినా లాస్ట్లో మాత్రం ఇటు ఈ 2 సినిమాలు కొంచెం ఇది డివైటాక్ రావడం, తగ్ లైఫ్ అది హరిహర వీరమల్లు రిలీజ్ లేకపోవడం కొంచెం వాళ్ళని ఊపిరి పీల్చుకునేలా చేసిందని చెప్పాలి. సో మొత్తంగా మరి ఈ సినిమాలు డెఫినెట్గా హరిహర వీరమల్లు లేదు, అటు తగ్ లైఫ్ ఆల్రెడీ టాక్ బయటకు వచ్చేసింది. సో మరి కన్నప్ప ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.